ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. దీనికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణకు ప్రధాని మోడీ ఏం ఇచ్చారని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలు బాగుండాలి. టీమిండియా కెప్టెన్గా ఒక రాష్ట్రం బాగా అభివృద్ధి చెంది ఇంకొక రాష్ట్రం వెనుకబడితే ఇంటోటోగా దేశం అభివృద్ధి చెందినట్టు కాదనేటువంటి లక్ష్యంతో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తూ సంతులితంగా అందరం అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాల్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ నేను ఇస్తాను, టోటల్ 80 మెడికల్ కాలేజ్ పెడతామన్నా. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మాకేం లేదు. కానీ ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో లేని తీరుగా ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ వచ్చే తీరుగా మేము ముందుకు పోతా ఉన్నాం. నాట్ అ సింగిల్ ప్రాజెక్ట్, ఈవెన్ అండర్ ఏపీ యాక్ట్ లోపల చెప్పిన ప్రాజెక్టులను కూడా మీరు కంప్లీట్ చేయలేదు. ఒక నేషనల్ ప్రాజెక్టుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వని వాళ్ళు మేము ఇస్తామంటే కూడా వీళ్ళు డిలే చేస్తున్నాం అని చెప్పడము చాలా బాధాకరంగా ఉంది, చాలా అబ్జెక్షన్గా ఉంది.